హాయ్ అండి. హలో. నమస్తే. ప్రధానంగా అంటే ఆహ్, ఇవాళ అంటే కొన్ని కీలక అంశాలు ఇవాళ గూడా తెలంగాణలో చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ మధ్య దీపావళి గావచ్చు, అంతకుముందు దాని తర్వాత చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అనుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు త్వరలోనే ఆటం బాంబులు పేలుతాయి. లేదంటే త్వరలోనే కీలకమైన నేతలు అరెస్ట్ చేస్తున్నాము. ఇట్లా రకరకాల చర్యలు తీసుకుంటున్నాము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ కొనసాగుతా ఉంది. ఇందులో చాలామంది పెద్ద పెద్ద తలకాయలే వెళ్ళబోతున్నారు అంటూ కూడా రకరకాల లీకులు ఇస్తూ కూడా రావడం జరిగింది. అయితే హ్మ్. గత 2 రోజులుగా అంటే నిన్నటి నుంచి ఈరోజు కాస్త అది ఎక్కువయిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక అంటే కేటీఆర్ గారుని అరెస్ట్ చేస్తారు. దీనికి సంబంధించి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మనం కూడా దానికి సంబంధించిన వీడియోస్ మనం కూడా చేయడం జరిగింది. అయితే ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? ఏ ఏ సమయంలో అరెస్ట్ చేయబోతున్నారు? ఎన్ని రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారు? ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగాయి. ఏదో మరో గంట అరెస్ట్ చేస్తారంట. లేదంటే మరో 2 గంటలు అరెస్ట్ చేస్తారంట. అదో రేపంట. లేదంటే ఎల్లుండి మార్నింగ్ అంట. ఇట్లా రకరకాలుగా ఆహ్, ఆహ్, ప్రచారం జరిగింది. అయితే ఇవాళ ఆయన పైన మాత్రం ఒక అడుగు ముందుకేసి ఈ కేసుని ఏసీబీకి అప్పగిస్తూ ఏసీబీ అధికారులు 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో ఈ కార్ రేస్‌కి సంబంధించి అంటే ఫార్ములా ఈ కార్ రేస్‌కి సంబంధించి ఇతర అంటే ఆర్‌బీఐకి అదేవిధంగానే నిబంధనలకు విరుద్ధంగా అప్పట్లో దాదాపుగా 55 కోట్ల రూపాయలు అక్రమంగా బదిలీ చేశారనేది కేసు. ఎవరి అనుమతి లేకుండా డబ్బులు పంపారు. తాము ఉద్దేశపూర్వకంగా ఆ నిధులు బదిలీ చేయలేదని హైదరాబాద్ కోసమే బదిలీ చేశామని కేటీఆర్ అన్నారంట. అయితే ఇందులో డబ్బులన్నీ విదేశీ కంపెనీల ఖాతాకు వెళ్ళినాయి కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి లెక్క పక్కా లేదు. అయితే ఆర్‌బీఐకి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్ ప్రకారం కూడా వీళ్ళు ముందుకు వెళ్ళలేదు. చర్యలు తీసుకోకుండా డబ్బులంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేశారు. అందువల్లనే ఈ కేసులో పీడీ యాక్ట్ కూడా నమోదు అవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఫస్ట్ ముద్దాయిగా అంటే ఏ1 నిందితుడిగా కేటీఆర్‌ని, అదేవిధంగా ఏ2 నిందితుడిగా ఐఏఎస్ అధికారి అప్పుడు ఉన్నటువంటి ఆయన అరవింద్ కుమార్‌ని, ఏ3 నిందితుడిగా బిఎల్ఎన్ రెడ్డి అనే ఆయన్ని అంటే కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే దాదాపుగా 55 కోట్ల రూపాయలు ఇతర సంస్థలకి అంటే ఇతర దేశాలకు చెందిన సంస్థలకి ఈ డబ్బులు ఈ కార్ ఫార్ములాకి సంబంధించి రేసుకి సంబంధించి ఆ మధ్య జరిగింది. అప్పుడు దీనికి సంబంధించి ఇట్లా చేశారనేది ప్రధాన ఆరోపణ. అందువల్లనే ఇంత పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రభుత్వ ఖజానాకి సంబంధించి పెద్ద ఎత్తున 55 కోట్ల రూపాయలు ఈ రకంగా చేశారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా వీళ్ళ డిమాండ్. అందువల్లనే ప్రభుత్వం ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతూ చాలా అంశాలు చెప్పడం జరిగింది. అసెంబ్లీలోనే దీనిపైన చర్చ పెడతాం. అసలు అప్పట్లో ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే లావాదేవీలు కానీ లేదంటే అనుమతులు కానీ లేదంటే ఏ రకంగా ఎంఓయూలు కుదిరాయి వాటన్నిటి మీద కూడా చర్చిస్తామంటూ కూడా చెప్పినప్పటికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కేవలం ప్రశ్నించే గొంతుకులను అణచివేసే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అంటూ కూడా కేటీఆర్ రకరకాల కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా దాంట్లో అవినీతి జరిగింది అని అనుకుంటే మీరు చర్యలు తీసుకోండి అంతే తప్ప ఈ మీడియాకి లీకులు ఇవ్వడం లేదంటే ఏసీబీని ఉసిగొల్పే ప్రయత్నం చేయడం లేదంటే మేమేదో ప్రశ్నిస్తున్నామని చెప్పి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేయడం ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన మాట్లాడినాడు. అదే స్థాయిలోనే మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏదైనా సరే ఖచ్చితంగా ఇందులో ఎక్కువ ఛాన్సెస్ కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుస్తున్నాయి. ఇందులో అప్పట్లో పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులతో పాటు ఇంకా కూడా చాలామంది అంటే ప్రస్తుతానికైతే 3 మందినే ఈ కేసు నమోదైనప్పటికీ కూడా ఇది దాని తర్వాత చైల్డ్ లింక్గా వెళ్తుంది. దీంట్లో అవినీతికి పాల్పడి ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానాకి గడ్డిపడే విధంగా కూడా వ్యవహరించినటువంటి అప్పుడు ప్రభుత్వ అధికారులు అదే స్థాయిలోనే ప్రభుత్వ పెద్దలకు కూడా మెడకు చుట్టుకునే అవకాశం అయితే ఉంది. అందులో హరీష్ రావు కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అసెంబ్లీలో. మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపైన చర్చ పెట్టండి, డిబేట్ పెట్టండి, మనం చర్చిద్దాం సుదీర్ఘంగా అసెంబ్లీలో అని చెప్పినప్పుడు కూడా
ప్రభుత్వం ఎక్కడ కూడా దానిపైన స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయలేదు. సో మొత్తం మీద మొన్నటి వరకు కూడా హైడ్రా అనే రకరకాల అంశాల్లో చాలా దూకుడుగా వెళ్ళినటువంటి రకరకాల వార్తల్లో వచ్చినటువంటి తరుణంలో తాజాగా కేటీఆర్ అరెస్టు ఒక సంచలనం అవబోతా ఉంది తెలంగాణలో. మరి ఏ సమయంలో అరెస్ట్ చేయబోతున్నారు, మరి అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించి దీనిపైనే ఉంటుందా, లేదంటే భవిష్యత్తులో ఇంకా చాలా అంశాలపైన అప్పట్లో భూ కేటాయింపులు ఇటు రకరకాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇటు చాలా అంశాల్లో చాలా అవినీతి జరిగిందని చెప్పి ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మరి వాటిని కూడా పైకి తీసుకొచ్చి ఈయన పైన రుద్దే ప్రయత్నం చేస్తారా, మరి ఇంకేమైనా సరే కొన్ని కేసులు పెడతారా ఏందనేది మనం చూద్దాం. బట్ సో మాత్రం 99% మాత్రం ఏసీబీ కేసులు నమోదు చేసింది కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఖచ్చితంగా కేటీఆర్ మాత్రం అరెస్ట్ కాబోతున్నారు. మరి ఎప్పుడు ఏందనేది చూద్దాం.